హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ కళ్యాణి ఇంటూరు. మీరు చూస్తున్న బిల్డింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? అది కింగ్స్లీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ స్కూల్లో మా అమ్మాయికి అడ్మిషన్ చేయించడానికి వెళ్తున్నాం. ఈ స్కూల్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అనేది తెలుసుకుందాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కరిక్యులమ్స్ ఉంటాయండి. ఐబీ, ఐజీసీఎస్సి, సిబిఎస్ఈ. మా అమ్మాయికి ఐజీసీఎస్ఈలోన వేస్తున్నాం. ఐజీసీఎస్ఈ అంటే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. వీళ్ళకి గ్రేడ్ 6లో కేంబ్రిడ్జ్ ప్రైమరీ చెక్ పాయింట్ అనేది ఉంటుందండి. ఇది పాస్ అయినాకే 7th or 8th గ్రేడ్కి అప్గ్రేడ్ అవుతారు. అలాగే గ్రేడ్ 9లో సెకండరీ చెక్ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ పాస్ అయినాకే గ్రేడ్ 10th, గ్రేడ్ 11కి ప్రమోట్ అవుతారండి. గ్రేడ్ 11లో ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది పాస్ అయ్యాక డైరెక్ట్గా యూనివర్సిటీలో చదవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ న్యూ అకాడమిక్ ఇయర్ వచ్చి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే లోపలే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇక కార్ పార్కింగ్ చేసి వచ్చాక మిగతా విషయాలన్నీ తెలుసుకుందాము. వావ్, చూస్తున్నారు కదండి, ఫుల్ గ్రీనరీగా ఉంది. సూపర్గా ఉంది కదా. నో పొల్యూషన్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, ఎంత బాగుందో చూడండి. స్కూల్ బయట వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా స్కూల్ లోపల ఎట్లా ఉంటుందో ఏంటనేది ఒకసారి చూసేద్దాం రండి. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చామండి. చూస్తున్నారు కదా ఫ్లాగ్స్. ఇవన్నీ ఏంటంటే ఈ స్కూలు ఏ ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీ ఫ్లాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. సో రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాం అడ్మిషన్ గురించి కనుక్కోవటానికి. ఈ స్కూల్కి వచ్చిన అవార్డ్స్, ట్రోఫీస్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. సో మనం ఇప్పుడు వాళ్ళతో ఫీజ్ డీటెయిల్స్, స్కూల్ గురించి డిస్కషన్ చేయడానికి వెళ్తున్నాం. మనలాగే చాలామంది పేరెంట్స్ వచ్చున్నారండి అడ్మిషన్ గురించి. ఇది డిస్కషన్ రూమ్. ఇక్కడ ఏంటంటే ఫీజ్ డీటెయిల్స్ గురించి, స్కూల్ గురించి డిస్కస్ చేస్తారు. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీగా ఉంది కదా. అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది.
సో ఇప్పుడు మనం ఫీజు పే చేయడానికి నెక్స్ట్ యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. వీళ్ళ స్కూల్ యూనిఫామ్. ఈ వర్క్ ఇంతటితో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం బుక్స్ అండ్ స్కూల్ని చూడడానికి వెళ్తున్నాం. కింగ్స్లీ అనే నేము ఒక కింగ్, ఒక రాజ్యానికి సంబంధించిన పేరు కాబట్టి ఇక్కడ చెస్ గేమ్లో ఉన్న కాయిన్స్ని ఇలా పెట్టారు. మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ స్కూల్ తరపున బయట కాంపిటీషన్లకు వెళ్ళి అక్కడ విన్ అయ్యి వచ్చిన వారి ఫొటోస్ ఇలా పెట్టారు. మీరు చూస్తున్న ఈ పెయింటింగు ఇక్కడ స్టూడెంట్స్ వేసినవేనండి. చూడండి ఎంత చక్కగా వేశారో. వీళ్ళకి ఏంటంటే ఇండోర్ క్లాసెస్, అవుట్డోర్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇండోర్ క్లాసెస్ వచ్చి చెస్, డ్రామా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీరు చూస్తున్న ఈ డ్రెస్సెస్ కూడాను ఇక్కడ స్టూడెంట్స్ చేసినవే. ఈ టైమ్స్ అన్నీ ఇంటర్నేషనల్ టైమింగ్స్ అండి. లండన్, ప్యారిస్, హాంకాంగ్, కౌలాలంపూర్, న్యూయార్క్ అండ్ సౌల్. ఇది బుక్ షాప్. స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ప్లస్ పిల్లలకు కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. బుక్స్ కొనటం అయిందండి. ఇప్పుడు మనం కెఫ్టేరియాకి వెళ్తున్నాం. లంచ్ టైం అయింది కాబట్టి. ఇప్పుడు మనం ఫుడ్ కెఫ్టేరియాకి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఫెసిలిటీ ఉందండి. సో 3 monthsకి ఒకసారి మనం కూపన్ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో అనేది వన్స్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. వావ్, చాలా పెద్ద హాల్ అండి. అసలు వాసనలకే నోరు ఊరిపోతుంది. త్వరగా టేస్ట్ చూసేవాళ్ళు అనిపిస్తుంది. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా ప్రైమరీ స్టూడెంట్స్.
ప్రైమరీ స్టూడెంట్స్ లంచ్ బ్రేక్ అయిన తర్వాత సెకండరీ స్టూడెంట్స్ లంచ్ బ్రేక్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద హాల్. మినిమం 2000 మెంబర్స్ పెట్టేస్తారు ఎట్ ఏ టైం. మంచి పోషక పదార్థాలతో కలిగిన ఫుడ్ని పెడుతున్నారు. కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ కలిగిన ఫుడ్ని తినడం వలన పిల్లలు క్లాస్ అయ్యేంత వరకు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటున్నారు. 1 ఇయర్కి తగ్గట్టుగా మెనూ ఉంటుంది. రోజుకొక ఐటెం పిల్లలకి పెడతారు. సో ఈరోజు ఫుడ్ ఐటెం ఇది పెట్టారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం లైబ్రరీ చూడడానికి వెళ్తున్నాం. చూడండి పిల్లలు ఎంత బాగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వేసున్నారు. లైబ్రరీకి వచ్చేసామండి. చాలా పెద్ద లైబ్రరీ చూడండి. ఇది మినీ ఆడిటోరియం. ఇక్కడ స్టూడెంట్స్ స్పీచ్ అండ్ డిబేటింగ్ అన్నీ ఉంటాయి. ఇది గ్రేడ్ 5 క్లాస్ రూమ్. ఇది మల్టీపర్పస్ ఆడిటోరియం. ఇక్కడ ఏంటంటే యాన్యువల్ డే అండ్ సమ్ ఫెస్టివల్స్ ఇవన్నీ జరుపుతారు. నార్మల్ టైం అప్పుడు స్టూడెంట్స్ బాస్కెట్బాల్ కోర్టుగా యూజ్ చేసుకుంటారు. ఇది చాలా పెద్ద ఆడిటోరియం. చాలా అంటే చాలా పెద్దది. చూస్తున్నారుగా. ఇది స్టూడెంట్స్కి క్లాస్ లేని సమయంలో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతారు. ఏమైనా చదువుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్స్ అన్నీ సెకండరీ గ్రేడ్ వాళ్ళు పెట్టినవేని. మీకు ఇప్పుడు అవుట్డోర్ క్లాసెస్ గురించి చెప్తానండి. అవుట్డోర్ క్లాసెస్ వచ్చి టైకొండో, స్విమ్మింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్ లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ని చూడడానికి వెళ్తున్నాం. వచ్చేసామండి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇది చిన్నపిల్లలకి సంబంధించిన స్విమ్మింగ్ పూలు. చూడండి ఇక్కడ కూడా ఫుల్గా చెట్లు ఉన్నాయి గ్రీనరీగా. ఇది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇక్కడ స్టూడెంట్స్కి స్విమ్మింగ్ క్లాసెస్ అవుతాయి. 50 మీటర్స్ లెంత్, 25 మీటర్స్ విడ్త్ అండ్ 6 feet డెప్త్ ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్. ఒలింపిక్స్ గేమ్లో ఉన్న మెజర్మెంట్స్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇదండి సంగతి. ఈ స్కూల్ మొత్తం చూసి ఫెసిలిటీస్ చూశాక మీకు చాలా డౌట్స్ అనేవి వచ్చుంటాయి. అదేనండి, ఫీజు ఎంత అనే డౌట్ మీకు తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అది కూడా చెప్పేస్తాను. ఇయర్లీకి వచ్చి 5th గ్రేడ్కి 35,000 రింగెట్స్. 1 రింగెట్ వాల్యూ వచ్చి 20 రూపీస్. ఇంత పెద్ద స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదు అనుకుంటున్నారా? ఇగో ఇదేనండి ప్లే గ్రౌండ్. చాలా పెద్దది చూడండి. అమ్మయ్య, స్కూల్ మొత్తాన్ని చూపించేశాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
projection of 400,000 vehicles sold. International Trade and Industry Minister Dato Sri Azmin Ali says drop was due to the economic impact of the COVID-19 pandemic. Mulai 4 Mei 2020, jumlah jualan kenderaan kembali meningkat dengan TIV